హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ అమ్మాయి పూణేలో. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో వచ్చేసాను. పూణే నుంచి 30 కిలోమీటర్స్లో ఉన్న పత్తి షిర్డీ టెంపుల్కి వచ్చాము. ఇది షిర్గాన్లో ఉంది. ఇది రిప్లికా ఆఫ్ షిరిడి సాయిబాబా టెంపుల్. పూణేలో ఉన్నవాళ్ళు కానీ పూణే వెళ్ళినప్పుడు కానీ ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు. మీరు చూస్తూ ఉంటే ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండ్ టెంపుల్కి వచ్చినప్పుడే మీకు కనిపిస్తూ ఉంటుంది పార్కింగ్ స్పేస్. 4-వీలర్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఎంట్రన్స్ చూసుకుంటే ఆన్ ద వే అంతా స్టాల్స్ ఉంటాయి. ఎంట్రన్స్ రైట్ సైడే మీకు షూ స్టాండ్ కనిపిస్తుంది. ఈచ్ 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు, ఇక్కడ లెగ్స్ అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మనం వచ్చేసాం ఇప్పుడు శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ప్రతి షిరిడి షిర్గాన్. లోపలికి ఎంటర్ అవగానే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పీస్ఫుల్గా ఉంది. సేమ్ షిరిడిలానే అనిపించింది. బాబాకి డాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇక్కడ చాలానే ఉన్నాయి. చూసారా బాబాగారు కూర్చునే వేప చెట్టు పక్కన దుని సేమ్ షిరిడీలానే ఉంది. చూడండి బాబాగారు వేప చెట్టు కింద కూర్చొని జ్ఞానం చేసుకునేవారు కదా, సేమ్ అలానే కట్టారు ఇక్కడ కూడా. ఓం సాయిరామ్. ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్ మీకు లడ్డూ కౌంటర్ కనిపిస్తుంది. సాయిబాబా వారి ప్రసాదం 5 లడ్డూలు 100 రూపాయలు. ఇక్కడ ప్యూర్ కీ లాడూస్. బాబాగారు ముఖదర్శనం చూడొచ్చు ఇక్కడ నుంచి. అలా ముందుకు వెళ్తే మీకు మహాప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది. మేము ఎప్పుడొచ్చినా బాబా హారతి అయిపోయాక కోపిన్స్ తీసుకుంటాం. ఈచ్ కోపిన్ 50 రూపీస్. టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 12 to 3 అండ్ ఈవినింగ్ 6 to 9. కోపిన్ కౌంటర్ ఆపోజిట్లోనే ఎంట్రన్స్ వే ఉంటుంది. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు, కానీ మీకోసం ఈ యుగాది అండ్ గుడి పర్వాకి బాబా దర్శనం చేయించాలనుకున్నాను. చూసారా బాబా గారు. ఓం సాయిరామ్. బాబా హారతి చాలా బాగా అయింది. దర్శనం అయిపోయాక ఎగ్జిట్ డోర్ నుంచి వచ్చి కోపిన్స్ తీసుకొని అన్న ఛత్రాకి వెళ్ళిపోయాం. ఇక్కడ భోజనం 12:30కి స్టార్ట్ చేస్తారు. ఇదే అన్న ఛత్ర రజ్వాడ్. చాలా పెద్ద బిల్డింగ్. చూడండి చాలా పెద్ద హాల్. ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయొచ్చు. ప్రసాదం ఏం పెడుతున్నారో చూసుకుంటే రవ్వ కేసరి, 2 రోటీస్, రైస్, సాంబార్, 1 కర్రీ. భోజనం అయిపోయాక ఎగ్జిట్ వే నుంచి బయటకు వెళ్తే హ్యాండ్ వాష్ ఉంటుంది. వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ద్వారకామాయికి వెళ్దాం. సేమ్ షిరిడీలో ఉన్నట్టు ఇక్కడ పెట్టారు. ఇది ధ్వని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచే విభూది ప్యాక్స్ పంచుతూ ఉంటారు. చూసారా బాబాగారి పాదాలు, చావిడి సేమ్ షిరిడీలానే ఉంది కదా. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఓకే ఆల్, ఇదే ప్రతి షిరిడి ఫుల్ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.